వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు ఆదివారం రోజున ఒకే ఒక్క నిమ్మకాయతో ఇలా చేయండి చాలు. రాత్రికి రాత్రే మీ సుడి తిరిగిపోతుంది. 24 గంటల్లోనే మంచి ఫలితాన్ని పొందుతారు. నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనది. అయితే రేపు ఆదివారం రోజున నిమ్మకాయతో ఇలా చేయడం వల్ల మీకుండేటటువంటి కష్టాలు, దరిద్రాలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంతేకాదు, మన జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, సకల ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి. నిమ్మకాయ అంటే శక్తి దేవతలకు చాలా ఇష్టం. అలానే గ్రామ దేవతలు అంటే పెద్దమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి, దుర్గామాత, అలానే ఇలాంటి గ్రామ దేవతలకి నిమ్మకాయ అంటే చాలా ఇష్టం. నిమ్మకాయతో చేసే ప్రతి పరిహారానికి కూడా మంచి ఫలితం అనేది వస్తుంది. నిమ్మకాయ అనేది చెడుని తొలగిస్తూ ఉంటుంది. మన ఇంట్లో కంటికి కనిపించిన చెడు శక్తులు అనేవి మనకి రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. అవి మన దరిద్రానికి కారణమవుతూ ఉంటాయి. దరిద్ర బాధలన్నీ కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాయి. కష్టాలు, నష్టాలు అనేవి మనకి వస్తూ ఉంటాయి కదా. అందువల్ల మనకు ఉండేటటువంటి కష్టాలు, దరిద్రాలు, మన బాధలు అనేవి మనకి ఎక్కువగా అవుతూ ఉంటాయన్నమాట. ఈ చెడు శక్తులు అనేవి కంటికి కనిపించకుండా ఎన్నో రకాల సమస్యలు సృష్టిస్తూ, అప్పుల సమస్యలను పెంచుతూ, ఆర్థిక సమస్యలను పెంచుతూ, వచ్చే ధనాన్ని రాకుండా ఆపుతూ ఉంటాయి. మనకి ఉండే ధనద్వారాలు మూసివేస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు, విభేదాలకు కూడా దారితీస్తాయి. కుటుంబంలో రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఇదంతా కూడా మన చుట్టూ ఉండే ఒక చెడు శక్తి వల్లే. ఈ చెడు శక్తిని మనం తొలగించుకుంటే కనుక మనకు కష్ట నష్టాలు, దరిద్ర బాధలు తొలగిపోతాయి. అదృష్టం, ఐశ్వర్యం మనల్ని వరిస్తుంది. అయితే మన జాతకంలో ఉండే దోషాలు తొలగించుకొని అదృష్టం, ఐశ్వర్యం ఎలా పొందాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అయితే రేపు ఆదివారం రోజున నిమ్మకాయతో ఈ పరిహారం చేయడం వల్ల దరిద్ర బాధలు ఖచ్చితంగా తొలగిపోతాయి. ఈ పరిహారం ఎలా చేయాలంటే, ముందుగా దీనికోసం ఒక నిమ్మకాయను తీసుకోవాలి. బాగా పండిన మచ్చలేని నిమ్మకాయను తీసుకోవాలి. నిమ్మకాయకి ఎంతటి చెడు శక్తినైనా సరే తొలగిస్తుంది. శక్తి దేవతల యొక్క అనుగ్రహం పొంది ఉంటుంది కనుక నిమ్మకాయ అనేది శాస్త్రపరంగానే కాదు, సైన్స్ పరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. నిమ్మకాయ రసం అనేది మనిషి శరీరానికి ఎంతో ముఖ్యమైనటువంటిది. మన శరీరంలో డీహైడ్రేషన్ నుంచి బయటపడవచ్చు. అంతేకాదు, నిమ్మకాయ రసాన్ని ముఖ్యంగా అంటే ఎండాకాలంలో త్రాగడం వల్ల మన శరీరంలో చల్లదనం వస్తుంది, వడదెబ్బ తగలకుండా ఉంటుంది. నిమ్మకాయ అనేది చాలా అంటే ఇలా రకరకాలుగా ఉపయోగపడుతూ, నిమ్మకాయలో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది కాబట్టి మన శరీరానికి విటమిన్ సి అనేది అందుతుందన్నమాట. అయితే ఇప్పుడు బాగా పండిన నిమ్మకాయను తీసుకొని దాన్ని 2 చెక్కలుగా కట్ చేయండి. అలా కట్ చేసిన నిమ్మకాయ చెక్కలకి 9 లవంగాలను గుచ్చండి. 2 చెక్కలకి కూడా ఒక్కొక్క చెక్కకి 9 లవంగాలు గుచ్చాలన్నమాట. అలా లవంగాలు గుచ్చిన తర్వాత నిమ్మకాయల పైన అంటే నిమ్మకాయ ఒక్కొక్క చెక్క పైన 2 కర్పూరాలను పెట్టండి. అలా పెట్టేసిన తర్వాత 2 మట్టి ప్రమిదలు కానీ, లేదంటే 2 మట్టి పాత్రలు కానీ, స్టీల్ పాత్రలు కానీ, ఇత్తడి ప్లేట్ను కానీ తీసుకోవాలి. అందులో రాళ్ళుప్పును గుప్పిడి పొయ్యాలి. అంటే నిమ్మ చెక్క అనేది నిలబడే విధంగా అలా పోసేసిన తర్వాత 2 నిమ్మ చెక్కలకు 2 వేరు ప్లేట్లో పెట్టేయాలి. ఆ తర్వాత 2 నిమ్మకాయ చెక్కలను ప్లేట్లో కూడా సింహద్వారాన్ని బయట వైపున ఇరువైపులా కూడా పెట్టాలన్నమాట. అలా పెట్టేసిన తర్వాత నిమ్మకాయ చెక్కల పైన కర్పూరాలను కూడా వెలిగించాలి. ఇలా రేపు ఆదివారం రోజున సాయంకాలం 6:30 నుంచి 9 గంటల లోపు ఇలా వెలిగిస్తే కనుక మనకు ఉండేటటువంటి దరిద్ర బాధలు ఖచ్చితంగా తొలగిపోతాయి. ఐశ్వర్యం అనేది లభిస్తుంది. ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు రావు. ఇంట్లో ఉండే చెడు శక్తులు, దుష్ట శక్తుల ప్రభావాలు పూర్తిగా తొలగిపోతాయి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇంట్లోకి వచ్చిన
చెడు శక్తులు కూడా ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోతాయి. అలా మన కష్టాలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి. దోషాల నుంచి విముక్తి పొందుతాము. మన ఇంట్లోకి వచ్చే చెడు శక్తులు అలాగే ధనం రాకుండా ఆపే దుష్ట శక్తులు అనేవి పూర్తిగా ఈ పరిహారం చేయడం వల్ల తొలగిపోతాయి. దుష్ట శక్తులు దరిద్ర బాధల నుంచి విముక్తి పొందుతాము. కష్ట నష్టాలనేవి తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలనేవి లభిస్తాయి. ఇక మన యొక్క పాపాల నుంచి కూడా విముక్తి అవుతాము. అంటే మనము తెలిసి చేసిన తెలియక చేసిన పాపాల నుంచి కూడా విముక్తి పొందుతాము. నిమ్మకాయన్నా దొడ్డుప్పన్నా సరే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం. అంతేకాదు ఇవి దుష్ట శక్తులు తొలగించడంలో ముందుంటాయి. అందుకే వీటికి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆదివారం రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి నిమ్మకాయతో ఈ పరిహారం అనేది చేస్తే ఖచ్చితంగా మనకు ఉండేటటువంటి దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి. గ్రహ దోషాలు జాతక దోషాల నుంచి విముక్తి పొందుతాము. గ్రహాల నుంచి వచ్చే దుష్ట ప్రభావం నుంచి కూడా బయటపడతాము. దోషాలు పాపాలన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీ అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి రేపు ఆదివారము 6:30 నుంచి 9 లోపు ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం పూర్తయ్యాక మరుసటి రోజు అంటే సోమవారం రోజున ఉప్పు అలాగే నిమ్మకాయ చెక్కలు రెండూ తీసేసి ఏదో కవర్లో వేసేసి గట్టిగా ముడివేసి డస్ట్బిన్లో అయినా సరే పడేయండి. లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలో సరే వేసేయండి. ఇలా చేస్తే మీకుండేటటువంటి ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. పాపాల నుంచి విముక్తి పొందుతాము. దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. తెలుసుకున్నారు కదా. రేపు ఆదివారం రోజున నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలో అనేది ఈ పరిహారం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః.